సాయమని ఎవరు నా ఇంటికి వచ్చినా కూడా సహాయం చేసే గుణం నాది. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి విడుదల రజని. స్పష్టంగా చెప్తా ఉన్నాను, చదువుకొని చాలా ఉన్నతమైనటువంటి ఆశయాలతో ప్రజాసేవ చేద్దామని వచ్చినటువంటి వాళ్ళమే. మా రూపాయి ఖర్చు చేసుకుని రాజకీయం చేద్దామని ప్రజాసేవ చేద్దామని వచ్చిన వాళ్ళమే. ఒక రూపాయి మీద ఆధారపడి రాజకీయం చేద్దామనుకున్నటువంటి ఆలోచన కానీ, వ్యక్తిత్వాలు కానీ, రాజకీయాలు వాళ్ళ బాగుపడాలనేటువంటి ఉద్దేశాలు మాత్రం కానే కావు. అలాగే మేము చూసినట్టయితే మా అఫిడవిట్ లాస్ట్ టైం వేసిన దానికన్నా 2019లో నేను కంటెస్ట్ చేసినప్పుడు వేసినటువంటి అఫిడవిట్ కన్నా మళ్ళీ మొన్న వేసినటువంటి అఫిడవిట్ లో దాదాపు 20 నుంచి 25% ఆస్తులు అనేవి మాకు తగ్గిపోతాయి. ఎందుకు తగ్గిపోయాయి? తెలంగాణలో మరి ఎందుకు తగ్గిపోయాయమ్మా? కారణం ప్రజాసేవ. సాయమని ఎవరు నా ఇంటికి వచ్చినా కూడా సాయం చేసి పంపించేటువంటి మనస్తత్వం ప్రజలందరూ తెలియజేసుకుంటా ఉన్నా. అది కనపడదు. జగనన్న చేసిన మంచి కనపడదు, ఏదైనా సాయం చేసే వ్యక్తులు కనపడరు. ఏదో ఒకటి కొడుకు తెలాలి కాబట్టి వీళ్ళు వచ్చారు కాబట్టి మాట్లాడుతూ ఉన్నారు. మీ మాటలు ఎవరు నమ్మరు, మీ పార్టీని అంతకన్నా నమ్మరు.